ఏదైతే భలే ఉన్నాయి. సబ్బులు కావాలంటే మీకు సబ్బులు కూడా దొరుకుతాయి, క్రీములు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో గైస్ ఇప్పుడే మా మేడం ఒకసారి ఫోన్ చేసి తొందరగా సభాస్థలం రాదని చెప్పింది. ఇప్పుడు టైం చూసుకుంటే 10 అయితే అయిందనమాట. ఇంకా నా రూమ్ కి బీగం అయితే వేసేసాను, మొత్తం అయితే క్లోజ్ అయితే చేసేసాను. నా పేరు సుహేల్, మీరు చూస్తుంది ఎస్కే సుహేల్ బాక్స్ ఛానల్. వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ గైస్. సో ఇప్పుడు డైరెక్ట్ గా భయాన్ నుంచి సభాస్థలంకి అయితే వెళ్ళాలి. బయట కన్స్ట్రక్షన్ గా వర్క్ అయితే జరుగుతుంది అండ్ దీంట్లో కొంచెం నాయిస్ అయితే రావచ్చు. సో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర ఎక్స్టర్నల్ మైక్ అయితే ఏం లేదు. సో దానివల్ల అయితే ప్రాబ్లం అయితే ఉండొచ్చు. మీకు చూపిస్తాను చూడండి. అలాగే మా మేడం ఇంకో విషయం చెప్పింది అనమాట. నాకు చెట్లకి నీళ్లు పట్టమనేది చెప్పింది. సో అది నీళ్లు పట్టకపోతే మాత్రం మా మేడం కి బీభత్సం కోపం వస్తుంది. సో అందుకని చెప్పి ముందు నీళ్ళు అయితే పడదాం. సో ఈ 2 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో ఇక్కడ ఇది వాష్రూము. ఈ విధంగా నీళ్ళు అయితే పట్టేసి వాటికైతే వేయాలి. ఆ పక్క కూడా అయితే ఉన్నాయి. ఆ పక్క పట్టాలంటే పైపు రాదనమాట. సో నేను ఇది తీసుకొని దీంట్లో నీళ్ళు పట్టుకొని అక్కడికైతే వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయితే అయింది. ఇప్పుడు నేను వర్క్ అయిపోయింది కాబట్టి సభాస్థలంకి అయితే వెళ్ళాలి. అయితే బయలుదేరాలి ఇంకా తొందరగా, ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే మా మేడం ఎక్కడున్నా ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను. ఇంకా డైరెక్ట్గా ఇక్కడి నుంచి మతాంకి అయితే వెళ్తాను. మతాం దగ్గర నుంచి ఒకటి బ్రెడ్ అలాగే ఎగ్ అయితే తినేసి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్తాను. మా ఏరియాలో ఉన్న మతాం వచ్చేసరికి అదే అనమాట. భయా ఎగ్ సమోన్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ దాలు. ఇంకా సగం దూరం అయితే ఉందన్నమాట సభాస్థలంకి. ఇంకా మధ్యలోనే ఇదైతే తింటూ అయితే వెళ్తున్నాను శాండ్విచ్. ఇంట్లో ఇది వచ్చేసరికి బ్రెడ్ అనమాట. దాని లోపల బాయిల్డ్ ఎగ్ వేసి వెజిటేబుల్స్ అయితే వేస్తారు, ఇంకా పెప్పర్ చల్లుతారనమాట, అంతే. ఇది వచ్చేసరికి 100 ఫిల్స్ అంటే మన ఇండియా లెక్కలో మీరు ఎంతనో కామెంట్ చేయండి. ఇదే అనమాట ఇల్లు. సో చూడండి ఎంత పెద్దది ఉందో. ఇవన్నీ వాళ్ళ కొడుకుల కూతుర్ల కార్లే అనమాట. ఈ పక్క కాకుండా ఇంకా ఆ పక్కన కూడా ఉంటాయి. ఈ వచ్చేసరికి దువాని అనమాట. వీళ్ళందరూ లోపలైతే ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడే మా మేడం అయితే కాల్ చేసింది. మా మేడంకి వచ్చి సూక్ అయితే వెళ్ళాలంట. సో ముందు జమియాకి అయితే తీసుకెళ్ళు, దాని తర్వాత మామకి ఏదైనా కావాలంటే తీసుకుంటుంది, కూల్ డ్రింక్ లేదంటే ఫ్రూట్ ఇట్లా ఏదైనా తీసుకుంటుంది. దాని తర్వాత సూక్ అయితే తీసుకెళ్ళు, మామ ఏదైనా కొనుక్కోవాలంట అయితే చెప్పింది. సరే అనేది చెప్పాను. ఇంకా మేడంని ఎక్కడ వదిలేయకు, అంటే కార్ పార్క్ చేసి ఎక్కడ వదిలేయద్దు, నువ్వు కూడా తోడైతే వెళ్ళనేది చెప్పింది. సరే అనేది చెప్పాను. సో చూద్దాం, వెళ్దాం, ఏం జరుగుతుందేమో అక్కడ చూద్దాం. మేడం వాళ్ళ కూతురు ముందు జమియాకి తీసుకెళ్ళు, సూక్కి వెళ్లకుండా అని చెప్పింది. కానీ మా మేడం ఏమో జమియా కొద్దు ఏమొద్దు, ముందు సూక్కి తీసుకెళ్ళని చెప్పి అల్మోబార్కి అయితే తీసుకొచ్చేసింది. ఇక్కడ ఏది లేకపోయినా కూడా పార్కింగ్ కి పెద్ద ప్రాబ్లం అనమాట. ఇక్కడ కార్లు తిరుగుతూనే ఉంటాయి కానీ పార్కింగ్ మాత్రం దొరకదు. ఒకవేళ పార్కింగ్ దొరికితే మనకు చాలా లక్కీ అనమాట. ఎందుకంటే ఆ విధంగా అయితే ఉంటారు. ఇప్పుడు రంజాన్ కాబట్టి షాపింగ్ అయితే ఎక్కువ జరుగుతుంది. అది కాక ఈ ఎండ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఎండ తట్టుకోలేము. మా మేడం అయితే ఒకటే విషయం చెప్పింది, పార్కింగ్ దొరకకపోతే ఒకవేళ కార్లోనే కూర్చొని ఉండు, ఏసీ వేసుకోవద్దని చెప్పింది. ఏసీ వేసుకోకుండా అద్దాలు దించేసి కూర్చొని ఉండు అని చెప్పింది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బయట అల్మోబార్కియాలో ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను, చూసేయండి. ఇదే అనమాట గైస్ అల్మోబార్కియా అనేది. ఇక్కడ అన్ని మనకు తక్కువ రేట్లో షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. సో సిల్వర్ కి సంబంధించిన షాపులు కానివ్వండి, లేదంటే గోల్డ్ కి సంబంధించిన షాపులు కానివ్వండి, అన్ని ఇక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ అది కాక మనకు తక్కువ రేట్లో అయితే ఇస్తారు ఇక్కడ సూక్ అనే దాంట్లో. కొన్ని షాపులు అయితే చూపిస్తాను చూడండి. అక్కడైతే ఉందన్నమాట, అది అక్కడికైతే వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తే మనకు అన్ని దొరుకుతాయి. బట్టలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ లోపల. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సూక్ వచ్చేసరికి. ఇక్కడ బోకులు కానించి మీకు తినడానికి వస్తువులు కానించి అన్ని అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ. సబ్బులు కావాలంటే మీకు సబ్బులు కూడా దొరుకుతాయి, క్రీములు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి అనమాట ఇక్కడ. తక్కువ రేట్లోనే దొరుకుతాయి అన్ని. అలాగే ఇక్కడ మనకు ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క చెప్పులు అయితే ఉంటాయి అనమాట. ఇవైతే భలే ఉన్నాయి. ఈ బట్టల షాపులు అనమాట ఈ పక్క. ఈసరికి లేడీస్ కి సంబంధించిన షాప్ అయితే కూడా ఉంది ఇక్కడ. కాజల్స్, పిల్లలకి అన్ని ఉంటాయి, దొరుకుతాయి అనమాట. లిప్ బామ్లు, ఐ లాషెస్, ఇక్కడేమో పర్ఫ్యూమ్స్. చాలా మందికి బకూర్ అంటే ఏదో తెలియదు అనమాట. సో బకూర్ అంటే దీన్ని అంటారు. చార్కోల్ అనే దాంట్లో ఉంటుంది. సో దానిపైన వేస్తే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది వస్తుంది. సరిగ్గా చూడండి ఎంత ఉందో. 8 దినాలు అంట ఇది. ఇంత వస్తుంది అనమాట, కొంచెమే అయితే వస్తుంది. 8 దినాలు. చూడండి, కీ చైన్లు కానివ్వండి, టోపీలు, ప్రతి ఒక్కటి అయితే దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ. లేడీస్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగులు కూడా అయితే ఉన్నాయి. మొబైల్ కి సంబంధించిన వస్తువులు కూడా అయితే ఉంటాయి అనమాట. ఫోన్ కేసెస్, క్యాప్స్, ట్రైపాడ్స్,
బ్లూటూత్స్, మనకి A to Z అనేది ఇక్కడ అన్ని దొరుకుతాయి గాయస్. ఎవరైనా రావాలనుకుంటే, అడ్రస్ ఎవరికైనా తెలియదు అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ లో అడ్రస్ అనేది ఇస్తాను. సో వెళ్ళి మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు. వాచ్లు చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మెన్స్ కి అండ్ ఉమెన్స్ కి, పిల్లలకి, పెద్దలకి, అందరికి అయితే వాచ్లు అయితే కూడా దొరుకుతాయి ఇక్కడ. చూడండి, తక్కువ రేట్లోనే అయితే ఇస్తారనమాట ఇక్కడ. సో గైస్, ఇదే అనమాట సూక్ అంటే. సో చూడండి, పిల్లలకి సంబంధించిన వస్తువులు అనమాట ఇవి. ఇవన్నీ అయ్యాయి అనమాట. ఇవన్నీ మనం ఇంటికి తీసుకెళ్ళినప్పుడు డెకరేషన్ కోసం అన్నీ పెట్టుకుంటే మాత్రం నిజంగా సూపర్ ఉంటుంది. ఇవన్నీ హ్యాండ్మేడ్ అనుకుంటా. 7 దినాలు అనమాట, రూబా తక్కువ 7 దినాలు ఇది. ఇంకా పిల్లలకి రిమోట్ కంట్రోల్ కార్స్ అనమాట. చూడండి, ఇది చూడండి, టిష్యూ పేపర్లు పెట్టుకోవడానికి బాక్సెస్ లేవంటే ఇక్కడ బాక్స్ అయితే కొనుక్కోవచ్చు. ఒక బాక్స్ వచ్చేసరికి చూడండి ఎంత ఉందో, 2.5 దినాలు అయితే ఉంది. ఇక్కడ మనకు క్లాసిక్గా అయితే ఉంటాయన్నమాట వస్తువులు.
గ్లాస్ టీ అనమాట అన్నీ వచ్చేసరికి. చూడండి, ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంత ఉందో ప్రైస్ చూడండి. 4 దినాలు అయితే ఉంది, రూపాయి తక్కువ. ఇంకా అమ్మాయిలకి వచ్చేసరికి ఇక్కడ ప్లక్కర్లు, క్లిప్లు, పిన్నిస్లు ఇవన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడ రబ్బర్లు కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ జడకేసుకునేటివి చిన్న రబ్బర్లు కూడా అయితే ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు నేను మీకు ఫిషెస్ ఇవన్నీ కట్ చేసి ఎక్కడ అనేది ప్లేస్కి అయితే తీసుకెళ్తాను. చూడండి, ఇదే అనమాట ఆ ప్లేస్ వచ్చేసరికి చేపల మార్కెట్. చూపిస్తాను చూడండి. మొత్తం చేపల వాసన అనమాట. ఇక్కడ స్మెల్ అయితే ఘోరంగా ఉంది. ఇక్కడ అన్ని ఫిషెసే కాదు, ఫిషెస్ ఇంకా రొయ్యలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మీకు రొయ్యలు చూపిస్తాను. ఈ చిన్న చేపలు, ఈ పెద్దవి కొంచెము సైజులో, ఇవి వచ్చేసరికి రొయ్యలు అనమాట. టచ్ చేసి చూపిద్దామంటే మొత్తం వచ్చేసరికి స్మెల్ అయితే వచ్చేస్తుంది. చెయ్యి మొత్తం ఐస్లో అయితే పెడతారు. చూడండి, కిలో कैसा है भाई? 5 kg కిలో వచ్చేసరికి 5 kg అంట. ఇది 2.5, అది వచ్చేసరికి 2.5 దినాలు అంట. ఇది వచ్చేసరికి 5 దినాలు అంట కిలో వచ్చేసరికి. ఇవి వచ్చేసరికి క్రాప్స్ అనమాట, బతికిలేవి, చచ్చిపోయినాయి. చూడ్డానికి ఏమో సేమ్ టాయ్స్ మాదిరిగా అయితే ఉన్నాయి. ఏంటియో నాకైతే తెలియడం లేదు, మీకు తెలిసి ఏమన్నా కామెంట్ చేయండి. సో ఇదనమాట గైస్, ఇదంతా సూక్ అనమాట, సూక్ బీరా అనమాట ఇదంతా. ఇక్కడికైతే మా మేడం వస్తూ ఉంటుంది. అండ్ ఈ పక్క చూసుకుంటే అన్ని కూరగాయలు అయితే ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, అవకాడో, యాపిల్స్, మ్యాంగో ఇవన్నీ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. వెజిటేబుల్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఖజూరాలు. సో గైస్, ఇదనమాట ఇక్కడ సూక్ అంటే. సో ఇప్పుడు వచ్చేసరికి మా మేడం అయితే వెతుకుతాను నేను. ఇప్పుడు మీకు అందరికైతే ఇది చూపించాను. ఇప్పుడు మా మేడం ఎక్కడుందో తెలియదు. మా మేడం ఒక్కటే అయితే ఉంది. ఎక్కడైనా ఏమైనా అయితే మళ్ళీ నాదే రెస్పాన్సిబిలిటీ. సో అందుకని చెప్పి ఫస్ట్ మా మేడంని అయితే వెతకాలి. సో ముందు మా మేడంని అయితే వెతికి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఆకలి అయితే వేస్తుంది. సో ఏమన్నా తిందామని చూస్తున్నాను. ఏదైతే ఉంది, ఐస్ క్రీమ్ అయితే ఉంది. ఎంత ఉంది ఐస్ క్రీమ్స్? 100 దినాలు అయితే ఉంది, రూబా అయితే ఉంది. చూద్దాం ఎలా వస్తుందో. ఈ విధంగానే వస్తుందా లేదంటే వేరే విధంగా వస్తుందా? కిतना है ఐస్ క్రీమ్? ये कौन सा है? ये वेनिला चॉकलेट है. వెనిలా చాక్లెట్ डालो. సో రూబా దినార్ అంట, వెనిలా చాక్లెట్ రెండు మిక్సింగ్ వస్తాయి. అదైతే తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చరికి రూబా దినార్ అనమాట. ఇంకా మనం కార్ దగ్గరికి అయితే వెళ్దాం. కార్లో కూర్చొని ప్రశాంతంగా అయితే తినొచ్చు. ఇక్కడ బయట నిలబెట్టుకొని తినడం కంటే. అది కాక ఎండ ఉంది మొత్తం వచ్చేసరికి. ఈ ఎండలో వీడియో చేయాలంటే కష్టమే. సో గైస్, ఫైనలీ సభాస్థలంకి అయితే వచ్చేసాను మా మేడంని తీసుకొని. ఇప్పుడు టైం చూసుకుంటే 2:33 అయితే అయిందనమాట. సో చూడండి, టైము 2:33 అయితే అయింది. ఇప్పుడే మా మేడంని వదిలిపెట్టేసి అయితే వచ్చానమాట సభాస్థలంలో. ఇంకా డైరెక్ట్గా భయాన్కి అయితే వెళ్తున్నాను. మళ్ళీ మా సార్ కాల్ చేసి తొందరగా రా ఇక్కడికి భయాన్కి అయితే చెప్పాడు. ఇంకా మా మేడంని వదిలిపెట్టేసి ఇక్కడ నేనైతే భయాన్కి అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళి పని ఏమైనా ఉంటే చూడాలన్నమాట, అక్కడ చేయాలి పని. నేను వెళ్ళి భయాన్లో అయితే కలుస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నాకైతే డ్యూటీ అయితే పడింది. భయాన్ నుంచి అక్కడున్న ప్లేస్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనకు 10 లోపలైతే వెళ్ళాలి. అక్కడ ఒక మనిషి ఉన్నాడంట. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి మా మేడంకి కాల్ చేస్తే ఒక ఐటమ్స్ ఇస్తాడంట. ఆ ఐటమ్స్ తీసుకొచ్చి సభాస్థలంలో అయితే ఇవ్వాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఫాహిల్కి అయితే వచ్చానమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయితే అయింది. 9 o'clockకి ఫాహిల్లో అయితే ఉన్నాను. కరెక్ట్గా 8కి అయితే బయలుదేరాను. రావడానికి గంట అయితే పట్టింది. ట్రాఫిక్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను అండ్ అలాగే మా మేడం వాళ్ళ డ్రైవర్ అయితే వచ్చారనమాట. దీని పేరు అయితే ఇస్రూ. సో ఫాయిల్లో ఇంకా ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా మళ్ళీ సభాస్థలంకి అయితే వెళ్ళాలి. సభాస్థలం నుంచి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా నేనైతే బ్యాన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాన కూడా పడుతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండడం వల్ల ఎక్కడ పార్కింగ్ అయితే లేదు. సో ఫైనల్లీ ఒక చోట అయితే దొరికింది పార్కింగ్. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ ఐటమ్స్ అయితే తీసుకొని మళ్ళీ 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ రావాలి మన కార్ దగ్గరికి. తర్వాత వెళ్ళాలన్నమాట లొకేషన్ పెట్టుకొని, ఎందుకంటే మనకైతే తెలియదు ఎటు నుంచి ఎటు వెళ్ళాలో. సో గైస్, ఫైనలీ అయితే ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ చిన్న కవర్ కోసం 30 కిలోమీటర్లు అయితే వచ్చాము. దీంట్లో ఏముందంటే
ఒక ప్యాంట్ ఉంది చిన్న పిల్లోడిది, అది కూడా ప్రింటెడ్ అన్నమాట. దానికోసం 30 కిలోమీటర్లు అయితే పంపించింది మమ్మల్ని ఇక్కడికి. అది కాక ఇప్పుడు వాన కూడా పడుతుంది దీంతో పాటు. ఏం చేయలేం, ఇక్కడికి వచ్చి ఇంకా ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే అనమాట. నేను వెళ్ళను, నేను చెయ్యను అంటే ఎందుకు చెయ్యవు అనేది దానికి తగిన రీజన్ అయితే ఉండాలి. సో అనమాట ఇవాళ వీడియోలో వ్లాగ్ వచ్చేసరికి. ఈ వీడియోలో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ బాయ్ గాయ్స్.